హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి స్వీట్ పొటాటో చేస్తున్నానండి. చాలా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇప్పుడు ఈ సీజన్లో ఇవి చాలా వస్తాయి కదా అండి. సో చాలా టేస్టీగా ఉంది. నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి. స్వీట్ పొటాటో ఆర్ కందగడ్డ అంటారు కదా తెలుగు భాషలో, తెలుగులో చెప్పాలంటే కందగడ్డ. సో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నానండి. కందగడ్డని హాఫ్ కేజీ వరకు తీసేసుకున్నాను. ఇలా ఫస్ట్ మట్టి వస్తుంది కదా అండి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేస్తే వాటర్లో నానబెట్టేస్తే టోటల్ దానికి ఉన్న మట్టి మొత్తం ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఆ స్వీట్ పొటాటో అటు ఇటు అంటూ ఉంటే చూడండి, మిడిల్లో ఇట్లా వంకలుగా మధ్యలో అయినా మిడిల్లో అయినా వంకలుగా, ఇటు చివర్లకైనా వంకలుగా వచ్చింది అనుకోండి, అట్లా 2 పీసెస్గా డివైడ్ చేసేసుకోండి. ఆ మిడిల్లో ఉన్న మట్టి కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో నానబెడితేనే ఇలా మట్టి అనేది తొందరగా రిమూవ్ చేసుకోవచ్చు. మనం నానబెట్టక ముందు వాటర్లో వేసి అప్పటిదప్పుడే తీసేస్తే అంత మట్టి అనేది ఈజీగా రాదండి. సో అందుకనేసి నానబెట్టేసేయండి. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ అయినా నానబెట్టేసేయండి. నానబెట్టేసిన తర్వాత వాటర్లో ఇలా నీట్గా కడిగేసుకోండి. ఏం మట్టి లేకుండా టోటల్ వాటర్లో కడిగేసేసుకోండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఏమైనా సన్నం ఇసుక కనిపించకుండా ఏమైనా ఇసుకున్నా కూడా టోటల్ రాలిపోతుంది వాటర్లో. సో ఈ విధంగా టోటల్ క్లీన్ చేసేసేయండి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఫ్రెష్గా వాష్ చేసేసి పెట్టేసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి, ఇసుక కూడా మట్టి ఏమైనా కనిపిస్తుందా వీడియోలో? చూడండి, టోటల్ క్లీన్ చేశాను. నేను 3 టైమ్స్ వాష్ చేశానండి. అక్కడక్కడ వంకీలుగా ఉన్న దగ్గర అలా 2 పీసెస్గా డివైడ్ చేసేసి వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత పైన పీల్ టోటల్ తీసేయండి. ఎందుకంటే ఏమైనా ఇసుక ఉన్న కొందరు పీల్ తోటే తింటారు. పీల్తో ఇష్టపడే వాళ్ళు పీల్ ఉంచేసేయండి. కొంచెం పీల్ నచ్చని వాళ్ళు, పైన ఈ పొట్టు నచ్చని వాళ్ళు మన పొటాటో గీకేది ఉంటుంది కదా అండి, సో దాన్ని బట్టేసి రిమూవ్ చేసుకుంటే సరిపోతుందండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్త కొంచెం, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది. మన పొటాటో అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ పైన ఇది పీల్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, చేతికి వస్తుంది. సో జాగ్రత్తగా పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకోండి. చూడండి, ఇసుక ఉన్న ఏది ఉన్నా కూడా పోతుంది. కాకపోతే పొట్టులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అనేసి చాలామంది అంటారు. కానీ మనం ఎక్కువ పొట్టే తినము, పొట్టునే చాలా వేస్ట్ చేస్తూ ఉంటాము. సో ఏదైనా మనం గుడ్డు వదిలిపెట్టి బ్యాడ్ దాన్ని వెంటనే వెళ్తాం అన్నట్టు టేస్ట్ కోసం అనేసి చేయక తప్పట్లేదు. చూడండి, పైన పీల్ మొత్తం తీసేసి సేమ్ మనం హాఫ్ కేజీ కందగడ్డని సేమ్ ఇలానే పైన టోటల్ పీల్ మొత్తం తీసేసి పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఇలా పీల్ తీసి పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దాని చివర్లు మొదలు ఉన్నాయి కదా అండి, చూడండి నేను చూపిస్తున్నట్టు దాని చివర్లైనా మొదలైనా మట్టిగా ఉంటాయి. మనం ఎంత వాష్ చేసి పెట్టేసుకున్నా బ్లాకిష్గా కనిపిస్తూ ఉంటాయండి. సో అందుకనేసి మొదలు చివర్లు మంచిగా కట్ చేసేసుకోండి. నీట్గా చాక్తో కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న పీస్ ఉంది కదా అండి, సో అంతంత పీసెస్గా తీసేసుకుంటే సరిపోతుంది. మనం తినే క్వాంటిటీ పీస్ అనేది చిన్నగా పెద్దగా అనేది ఏం లేదండి. కాకపోతే కాస్త మీడియం సైజులో తీసేసుకుంటే కుక్ అవనికి తొందరగా ఈజీగా కుక్ అయిపోతాయి. కాస్త పెద్ద సైజులో తీసేసుకున్నాం అనుకోండి, ఆ కుక్ అవనికి కాస్త టైం ఎక్కువగా తీసుకుంటాయి. సో అందుకనేసి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో పీసెస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసేసుకోండి. ఎందుకంటే పెద్దగా కట్ చేసి పెట్టేసుకున్నా కూడా సైడ్స్ మొత్తం ఉడికిపోతుంది, కుక్ అవుతుంది మంచిగా, కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు, పిండి వస్తూ ఉంటుంది. సో అందుకనేసి మీడియంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో తీసేసుకోండి పీసెస్ని. ఒక్క దాంట్లో చూడండి కాస్త అక్కడక్కడ నలుపుల్లాగా వచ్చేస్తాయి. దానికి వేర్లు ఉంటాయి కదా, చిన్న చిన్న వేర్లు. సో అందుకనేసి చివర్లు తీసేసుకోండి. చివర్లు మొదలు మంచిగా చాక్తో తీసేసుకొని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసేసుకోండి. టోటల్ ఆల్ వాటిని అన్నిటినీ ఇలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నాకు కూడా కొన్ని వీడియో చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. సో కొంచెం సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను నేను. చూడండి, అన్నిటినీ ఇలా మీడియం సైజులో తీసేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ సేమ్, కాస్త చిన్నగా లేకుండా కాస్త పెద్దగా లేకుండా అన్నీ మీడియం సైజులో తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని పైన గ్యాస్ ఆన్ చేసేసి పైన ఒక కడాయి అయినా తీసుకోండి, లేకపోతే ఏదైనా మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. కాకపోతే పైన మూత నీటి ఆవిరి ఉండేలాగా తీసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు టోటల్ ఆల్ పీసెస్ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి, మరీ సిమ్లో పెట్టకండి,
మరి హైలో పెట్టకండి ఇప్పుడు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టోటల్ ఆల్ పీసెస్ని ఈ విధంగానే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కాస్త లైట్గా హీట్ అవుతాయండి. హీట్ అయిన తర్వాత అందులోనే వంట నూనె యాడ్ చేస్తున్నాను. వంట నూనె నచ్చని వాళ్ళు గీ యాడ్ చేసుకోండి. గీ నచ్చని వాళ్ళు గీ పడనివ్వు అనుకున్న వాళ్ళు బటర్ యాడ్ చేసుకోండి, టేస్టీగా వస్తుంది. నాకు బటర్ తిన్న పింపుల్స్ అవుతున్నాయి, గీ తిన్న పింపుల్స్ అవుతున్నాయండి. సో అందుకనేసి ఆయిల్ యాడ్ చేశాను నేను. సో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను. యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసాను. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు నీటి ఆవిరి కోసం అనేసి నేను ఒక పైన టిఫిన్ బాక్స్ తీసేసుకొని దాంట్లో హాఫ్ వరకు వాటర్ తీసేసుకున్నానండి. వాటర్ తీసేసుకొని ఇలా సైడ్స్కి ఎయిర్ ఏం లేకుండా టోటల్ అందులోనే ఫిక్స్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసేయండి. వాటర్ తీసేసుకోండి. మామూలుగా మన డ్రింకింగ్ వాటర్ పైన తీసేసుకొని ఒక టిఫిన్ బాక్స్లో సేమ్ ఎయిర్ ఏం పోకుండా దానిపైన పెట్టేసేయండి. ఎందుకంటే దాని నుంచి వచ్చే నీటి ఆవిరి ఉంటుంది కదా, దానికి ఇవి కాస్త లైట్గా కుక్ అవుతూ ఉంటాయి. అందుకనేసి ఇలా ట్రై చేశానండి. టోటల్ వాటర్ తీసి మనం దాంట్లో కుక్ చేసినా కూడా అంత టేస్టీగా అవి రావు. సో అందుకనేసి ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. లైట్గా మనకి ఏ విధంగా కొన్ని ఎల్లో ఇష్గా, లైట్ ఎల్లో ఇష్యూ కాదండి, కొంచెం బ్రైట్ ఎల్లో ఇష్యూగా, లెమన్ ఎల్లో ఇష్యూగా కనిపిస్తున్నాయి చూడండి. సో ఈ విధంగా ఒక్కసారి అడుగు మాడకుండా 2 మినిట్స్కి ఒకసారి కలిపేసేయండి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసేయండి. కాలుతుంది, మూత పెట్టేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి. 2 మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైంకి ఇప్పటికి ఇంకాస్త వేగాయి చూడండి. ఒక్కసారి ఊపేసేయండి. మరి గంట బట్టి కలిపినా కూడా అవి అంతగా రావట్లేదు. ఒక్కసారి ఇలా ఊపుకుంటూ ట్రై చేయండి. ఊపేసిన తర్వాత ఒకసారి చూడండి, కలిపేసుకుందాం. అక్కడక్కడ కొన్ని కాస్త 2-3 పీసెస్ దానికే పట్టేసి ఉన్నాయి. ఒక్కసారి గరిటెతో కలిపేసేయండి. కలిపేసుకొని చూడండి ఎంత మంచిగా కుక్ అవుతున్నాయో. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి వాటర్ పోయకండి. వాటర్ పోస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇలా నీటి ఆవిరితో మనం కుక్ చేసుకున్నాం అనుకో చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. సో ఈ విధంగా చూడండి, వాటర్ అనేది దానికి టిఫిన్ బాక్స్కి కింద వాటర్ అనేది ఏ విధంగా కారుతూ ఉన్నాయో ఆ నీటి ఆవిరితోటే మంచిగా కుక్ అయిపోతుందండి. ఇది మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ అనేది. సో ఒకసారి కలిపేసేసుకోండి. అడుగు మాడకుండా చూసుకోండి. ఒకవేళ అడుగు మాడినట్టు అయిందనుకోండి సిమ్లో ఉంచేసేయండి. ఒకవేళ అడుగు మాడలేదు అనుకుంటేనే మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి గ్యాస్ని. అడుగు మాడుతుంది అని డౌట్ వస్తే సిమ్లో పెట్టేసి మంచిగా, కాకపోతే సిమ్లో పెట్టేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకనేసి టైం మీకు ఎక్కువైనా పర్వాలేదు, నీట్గా రావాలనుకుంటే సిమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత నేను ఒక 1/2 కప్పు వరకు బెల్లం తీసేసుకుంటున్నానండి. అందులో ఒక 1/2 కప్పు వరకే తీసేసుకున్నాను. కొంచెం ఎక్కువ తినే వాళ్ళంటే 1/2 కేజీకి 1/2 కప్పు కాకుండా కొంచెం ఇంకాస్త క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసేసుకోండి. 1/2 కేజీకి నేను లైట్గా యాడ్ చేస్తున్నాను, అంత స్వీట్ అవసరం లేదనేసి. సో అందుకనేసి 1/2 కప్పు వరకు బెల్లం తీసేసుకున్నాను. 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. ఎందుకంటే కొంచెం ఆ బెల్లం మొత్తం కరగడానికి టైం పడుతుంది కదా. సిమ్లో ఉంచేసి మంచిగా టోటల్ బెల్లమును ఈ పొటాటో పీసెస్ టోటల్ కలిసేలాగా మంచిగా నీట్గా ఒక్కసారి కలిపేసేసుకోండి. చూడండి ఎంత కలర్ కూడా ఎంత బాగుందో, ఎంత నీట్గా వచ్చిందో బెల్లం యాడ్ చేయగానే. ఇప్పుడు మూత పెట్టేసేయండి. సేమ్ వాటర్ మనం ఇందాక టిఫిన్ బాక్స్లో వాటర్ తీసేసుకుని ఉంది కదా, సేమ్ అదే దాన్నే మంచిగా ఎయిర్ బయటికి పోకుండా మంచిగా ఫిక్స్ అయ్యేలాగా పెట్టేసేయండి. పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచేసాను. సిమ్లో ఉంచేసి 2 మినిట్స్ వరకు కుక్ అవ్వని. చూడండి నీటి ఆవిరితో ఎంత బాగా కుక్ అవుతుందో, ఎంత మంచిగా కనిపిస్తుందో చూడడానికి కూడా. బెల్లం వేయగానే స్మెల్ కూడా స్వీట్ స్మెల్ మంచిగా వస్తుందండి. స్మెల్ కూడా సూపర్గా ఉంది. ఒక్కసారి కలిపేసేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడడానికి కూడా. ఇంకాస్త కుక్ అవ్వనివ్వండి. కుక్ అవ్వలేదు అవి, ఇంకా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి లోపల కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, సైడ్స్ మాత్రం కుక్ అయ్యాయండి. సో ఇందుకోసం అనేసి నేను మీడియం సైజులో పీసెస్గా తీసేసుకోమన్నాను. ఎక్కువ పెద్ద సైజు పీసెస్ తీసుకున్నా కూడా ఈ టైంలో లోపలేమో కుక్ అవ్వవు, బయట ఏమో సైడ్స్కి ఏమో కుక్ అవుతూ ఉంటాయి. సో అందుకనేసి మీడియం సైజులో తీసేసుకోండి. మీడియం సైజులో తీసేసుకుంటేనే పీస్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఈ నీటి ఆవిరికి. చూడండి మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ ఆఫ్టర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎంత నీట్గా వస్తున్నాయో. మళ్ళీ ఒకసారి ఈ విధంగా గరిటె పెట్టకుండా ఒక్కసారి ఊపేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకారుతో పట్టేసి ఒక్కసారి ఇలా ఊపినట్టు చేయండి.
మనం బెల్లం క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి జిగురుగా లేదండి. చూడండి జిగురుగా కూడా ఏం లేదు. ఇప్పుడు ఒకసారి ఉడికిందా లేదా చూద్దాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందండి పీస్ అనేది. ఈ లెవెల్గా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికినా కూడా చితికిపోయినట్టు అవుతుంది. సో ఈ వీడియోలో చూడండి ఈ పీస్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా కుక్ అయితే సరిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేయండి. గ్యాస్ని ఆఫ్ చేసేసి చల్లారనిచ్చేసేయండి. మీకు ఇంకో పీస్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. టోటల్ ఆల్ పీసెస్ పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పొటాటో రెసిపీ అనేది. చూస్తూ ఉంటేనే ఎంత కళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తుంది. తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి వేడివేడిగా తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత స్పాంజ్ లాగా ఎంత చక్కగా ఉడికిపోయిందో. చూడండి లోపల గట్టిగా లేదు, పిండిలా లేదు. ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇంకో పీస్ కూడా తీసి చూపిస్తున్నాను మీకు. కాలుతున్నాయి. సో కాస్త చూడండి ఒకసారి. చూడండి ఎంత ఇట్లా అంటేనే మొత్తం పగిలిపోతుంది. చాలా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.